హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జోష్న తన కన్న కూతురు కాదనే గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న సుమిత్ర షాక్లో పారిజాతం జోష్న. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే కార్తీక్ దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. సరే అండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక కార్తీక్ అయితే దీపే తనకి చిన్నప్పుడు కాపాడిన వ్యక్తి అని చెప్పేసి అర్థమైపోతుంది. అలా తెలుసుకున్న కార్తీక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక్కడ చూస్తే జోష్న ఎలాగైనా సరే దీపని అలాగే శౌర్యని చంపేయాలని చెప్పి నిర్ణయించుకుంటుంది. కానీ ఆ అవకాశం లేకుండా దీప ఎప్పుడూ కూడా తనను తను రక్షించుకోవడానికి ధైర్యంగా ఉండడమే కాదు, మొండితనంగా కూడా ఉంటుంది. అలా మొండితనంగా తన కూతురును రక్షించుకోవడానికి ఏదైనా చేస్తుంది దీప. అలా చేయడంతో ఇక ఒక్కసారే జోష్నకు పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. ఇక అక్కడి నుంచి జోష్న వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత దాసు స్పృహలోకి రాకూడదని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. దాసు స్పృహలోకి రాకూడదు, వచ్చినా వాడు చంపేయాలని చెప్పేసి దీప ధైర్యాన్ని చూసి దాసు వైపు మళ్ళిస్తూ ఉంటుంది తన దృష్టిని మొత్తం. కానీ ఒకరోజు ఇక సుమిత్ర దాసు ఇంటికి అయితే వెళుతుంది. అలా వెళ్ళేసరికి దాసు అనుకోకుండా ఆ క్షణంలో స్పృహలోకి వస్తాడు. స్పృహలోకి వచ్చిన దాసు, వచ్చావా వదిన, నీకో నిజాన్ని చెప్పాలి అనుకుంటున్నాను. ఈరోజు ఆ నిజాన్ని చెప్పే తీరుతాను. నీ ఇంట్లో ఉన్నది అసలు నీ కన్న కూతురు కానే కాదు అన్న నిజాన్ని బయట పెట్టేస్తాడు. ఏం మాట్లాడుతున్నావు దాసు? దాసుకి కాస్త పాపం ఈ మధ్యకాలంలో అస్తమాను కోమలోకి వెళ్ళిపోవడం, అలాగే ఇక బయటికి రావడంతో తను ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియనట్టుంది. ఏం చెప్పినా అనాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఏంటి వదినా, అంత అబద్ధం అనుకుంటున్నారా? లేకపోతే వీడికి మతి స్థిమితం ఉండడం లేదు కదా, అబద్ధం చెప్పాను అనుకుంటున్నారా? నేను చెప్పింది అబద్ధం కాదు వదినా, నిజం. జోష్న నా కన్న కూతురు, దీప మీ కన్న కూతురు. ఈ విషయం ఇక మా అమ్మకి బాగా తెలుసు. మా అమ్మ బిడ్డల్ని మార్చేసింది. మీ బిడ్డని మీకు దూరం చేసి నా బిడ్డని మీ ఒడికి చేర్చింది. నేను మతి స్థిమితం లేక మాట్లాడే మాటలు కాదు, ఇక ఇప్పటికీ స్పృహలో వచ్చి మాట్లాడే మాటలు. కాసేపట్లో ఈ మాటలు నాకు గుర్తు కూడా ఉండడం లేదు. ఎందుకంటే ఇదంతా చేసింది కూడా నా కూతురే. నా కూతురు జోష్నకి దీప ఆ ఇంటి వారసురాలని తెలుసు కాబట్టి చంపేయాలి అని చెప్పేసి నిర్ణయించుకుంటే, తనని కాపాడాలి, మీ ఇంటికి చేర్చాలి అనుకున్న నన్నే చంపేయాలి అనుకుంది నా కన్న కూతురు అని చెప్పేసి నిజాన్ని మొత్తం చెప్పేస్తాడు. అలా చెప్పడంతో ఒక్కసారి ఊహించని షాక్ అయితే ఎదురైపోతుంది సుమిత్రకి. అప్పటి వరకు దాసు అబద్ధం చెప్తున్నాడు అనుకున్న సుమిత్ర ఒక్కసారి దాసు అన్నీ కూడా నిజాలు చెప్పడంతో ఇక సుమిత్రకి నిజం అర్థమైపోతుంది. ఇంటికి వెళ్ళి అసలు ఎందుకు నన్ను మోసం చేశారు, ఎందుకు దాసుని చంపాలి అనుకున్నావు అంటూ జోష్ను చంప పగలగొట్టి ఇక పారిజాతానికి ఊహించని షాక్ అయితే ఇస్తుంది. ఇలా చేస్తారని కలలో కూడా ఊహించలేదు, కానీ నాకు ద్రోహం చేశారు అని చెప్పేసి ఇక మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలియదు. నా కన్నబిడ్డని నాకు దూరం చేసిన మీ జీవితాలు ఇక ఎలా మారబోతున్నాయో మీ ఊహకి కూడా అందదు. ఇక నుంచి మీ జీవితాలు నా కూతురి కాళ్ళ దగ్గర పని మనిషిగా మారబోతున్నాయి అంటూ ఊహించని షాక్ అయితే ఇస్తుంది. తన మనవరాల్ని తను ఎన్నో విధాలుగా దూషించాను అని చెప్పేసి కుప్ప కూలిపోతాడు. ఇక అక్కడ ఉన్న శివనారాయణ అయితే జోష్న పారిజాతం మాత్రం ఇక పెద్ద షాక్కి గురవుతారు. మరి రాబోయే కథలో ఇలా జరగబోతుంది, ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గంట సింబల్ ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.